ఈ దెయ్యాలు భూతాలు అనేవి ఉన్నాయా లేవా? యాక్చువల్లీ దయ్యాలు అనేకంతది, భూతాలు అనేకంతది. ఎవరి వంటలో ఆడితే వాళ్ళ వంటలో రావు. ఊరికి ఇవన్నీ అబద్ధాలు. ఈ దెయ్యాలు నిజంగా బాడీని టార్గెట్ చేస్తాయా లేదా మన మైండ్ సెట్ని టార్గెట్ చేస్తాయా? ఆత్మలని భూతాకర్షణ అని పిలుస్తారు. పేత బాధాలు అంటాం. దాన్ని ఒక తంత్ర పండితులు కూడా నీట్గా నేర్చుకునే తంత్ర పండితులు ఒకరి మీద విడిచిపెడతాం. ఈ దెయ్యాలు భూతాలు అనేవి మన ఎమోషనల్ సెంటిమెంట్ పట్టుకుని ఏమైనా అలా వస్తాయా? ఖచ్చితంగా రావు. లేదా మన బాడీ వీక్నెస్ తెలుసుకుని ఖచ్చితంగా రావు. మెంటల్ స్ట్రెస్ని అలా? ఖచ్చితంగా రావు. ఎవరు బాడీ యాక్టివ్గా ఉంటుందో, ఎవరు బాడీ అట్రాక్ట్గా కనపడుతుందో, కొన్ని నక్షత్రాల మీద, కొన్ని వాళ్ళు చేసిన పాప కర్మాల మీద కొన్ని రివెంజ్ తీర్చుకుంటాయి. మన బాడీ కానీ మనల్ని మన లోపలికి రావాలంటే దెయ్యాలకి ఏది ఎక్కువ అట్రాక్ట్ అయిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందో అంటే మూడ్ ఆఫ్గా ఉంటారు, ఎవరి జతలో మాట్లాడరు. అమ్మాయి మీద వస్తాయి, తన కామ కోరికను తీర్చుకుంటారు. నమస్కారం, నేను మీ యాంకర్ రమ్య. మన మాంత్రిక బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టు ఒక సెన్సిటివ్ ఈ దెయ్యాలు భూతాలు అనేవి ఉన్నాయా లేవా దాని గురించి ఈరోజు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం గురూజీ. నమస్తే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం క్రీం హ్రీం మహాభద్రకాళే నమః. లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నట్టు ఈ దెయ్యాలు భూతాలు అనేవి ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అనేది కాన్ఫిడెన్షియల్. అంటే ఈ నాటకాలు ఆడే చాలా అయిపోయింది. అంటే ఎలా అంటే తనకు కావాల్సిన ఒక వస్తువు కానీ, అలాంటి తను ప్రేమించిన కుర్రాడు దక్కాలని కానీ ఏంటో నాటకాలు ఆడేది. లేకుంటే ఇది చిక్కేసి ఏమన్నా తప్పు చేసి చిక్కేసినప్పుడు ఈ నాటకాలు ఆడే చాలా అయిపోయినాయి. యాక్చువల్లీ దయ్యాలు అనేకంతది, భూతాలు అనేకంతది. ఎవరి వంటలో ఆడితే వాళ్ళ వంటలో రావు. ఊరికి ఇవన్నీ అబద్ధాలు. ఇంకొకటి, ఈ దెయ్యాలు నిజంగా బాడీని టార్గెట్ చేస్తాయా లేదా మన మైండ్ సెట్ని టార్గెట్ చేస్తాయా? ఖచ్చితంగా చెప్తున్నాం కదా, ఒక్క కోరిక మీద వస్తాయి. ఇప్పుడు ఏదైనా కానీ ఒక ఆత్మ ఒక మనిషిని వెళ్ళాలి, వీళ్ళు నేను పోగొట్టుకుండే ఒక ఆశ ఆకాంక్షలని దొరికేదానికి అవి ఆవహిస్తాయి. కొన్ని తంత్ర పండితులు ఏం చేస్తారంటే మేము విడిచిపెడతాం. ఆత్మలని భూతాకర్షణ అని పిలుస్తాం. పేద బాధాలు అంటాం. దాన్ని ఒక తంత్ర పండితులు కూడా నీట్గా నేర్చుకునే తంత్ర పండితులు ఒకరి మీద విడిచిపెడతాం. ఇవన్నీ నడుస్తాయి. ఈ దెయ్యాలు భూతాలు అనేవి మన ఎమోషనల్ సెంటిమెంట్ పట్టుకుని ఏమైనా అలా వస్తాయా? ఖచ్చితంగా రావు. లేదా మన బాడీ వీక్నెస్ తెలుసుకుని ఖచ్చితంగా రావు. మెంటల్ స్ట్రెస్ని అలా? ఖచ్చితంగా రావు. ఎవరు బాడీ యాక్టివ్గా ఉంటుందో, ఎవరు బాడీ అట్రాక్ట్గా కనపడుతుందో, కొన్ని నక్షత్రాల మీద, కొన్ని వాళ్ళు చేసిన పాప కర్మాల మీద కొన్ని రివెంజ్ తీర్చుకుంటాయి. ఉన్నాయి. కొందరు తంత్ర పండితులు ఇలా నాలాంటి వాడు ఒక మనిషి మీద కోపంగా ఉన్నాడు అంటే మేము దీన్ని చౌడి అనేది విడిచిపెడతాము, రక్త చౌడి అని విడిచిపెడతాము, మళ్ళీ భూతాలను విడిచిపెడతాం. బేతాళ ఆదింలో ఉన్న ఒక్క శక్తుల్ని వాళ్ళ మీద విడిచిపెడతాం. ఇంకొకటి ఏంటంటే ఈ దేవుడి పూజలు ఎక్కువ చేసేవాళ్ళు, దేవుడిని ఎక్కువ నమ్మేవాళ్ళు, వీళ్ళకి కూడా దయ్యాలు అనేవి ఒంటి మీదకి వస్తూ ఉంటాయా? చెప్తాం కదా, బాడీ అట్రాక్ట్ కావాలి. వీళ్ళు చేరితే నా ఆశలు తీర్చుకోవచ్చు అనే ఒక్క ఆత్మ కనిపిస్తే వితిన్ 11 days లోపల అవి వస్తాయి. కానీ వీళ్ళు ఎక్కువ పూజలు, ఎక్కువ ఎవరికైనా తెప్పియచ్చు. ఇది వీళ్ళు ఒక్కవరనే కాదు, ఎవరికైనా తెప్పియచ్చు. తెప్పియడం అనేది కాదు, లైక్ బాడీస్ అట్రాక్ట్ అవుతాయా ఇంత స్పిరిచువాలిటీ గాడ్ పైన? ఈవిల్ ఇది ఎలా పడుతుంది అని? ఖచ్చితంగా పడతాయి. విడిచిపెట్టేది ఉంది, ఆటోమేటిక్గా వచ్చేవి ఉన్నాయి.
ఏది ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది? మన బాడీ గానీ, మనల్ని మన లోపలికి రావాలంటే దెయ్యాలకి ఏది ఎక్కువ అట్రాక్ట్? అట్రాక్ట్ అనేది వచ్చేసి వాళ్ళ చేసే ఒక మూమెంట్స్, పనులు, క్రోధము, ఆవేశము, ఈ మాట్లాడేది చాలా ఎవరికి కనిపిస్తుందో ఇవన్నీ వాళ్ళకి అట్లా అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందో అంటే మూడ్ ఆఫ్గా ఉంటారు, ఎవరి జతలో మాట్లాడరు. ఎప్పుడు ఈ పౌర్ణమి, అమావాస్య, దుర్గాష్టమి రోజు, నవమి రోజు ఎప్పుడు ఇవి వస్తాయో ఇదని రియాక్ట్ అవుతాయి, చంపేకి వెళ్తాయి, కొట్టేకి వెళ్తాయి. ఆరోగ్యపరంగా వీళ్ళు కింద పడిపోతారు, బాడీలో పడిపోతారు. దీన్ని స్టాప్ చేయాలంటే కొన్ని తంత్ర పూజలు ఉంటాయి, కొన్ని తంత్ర పూజలు ఉంటాయి, అవన్నీ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలరా ఎలా స్టాప్ ఎగ్జాంపుల్ అంటే బేతాళ ప్రయోగం ఉంటుంది, రక్తచోడి ప్రయోగం ఉంటుంది, కాశ్మోర ప్రయోగం ఉంటుంది, దిగ్బంధన ప్రయోగం ఉంటుంది, మళ్ళీ నవరుద్ర రూపం ప్రయోగం ఉంటుంది, భద్రకాళి ప్రయోగం ఉంటుంది, రక్త భద్రకాళి ప్రయోగం ఉంటుంది, తుమ్మెద ప్రయోగం ఉంటుంది, మళ్ళీ రాక్షస ధ్వంస నివారణ ప్రయోగం ఉంటుంది, రుండ భైరవి ప్రయోగం ఉంటుంది, భైరవి ప్రయోగం ఉంటుంది, భైరవ ప్రయోగం ఉంటుంది. సో చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ దెయ్యాలు రావడం పోవడం ఇవన్నీ కొంతమందికి ఒకే మనిషి ఒంట్లో ఒక్కరు ఇద్దరి కంటే ఎక్కువ 3-4 మెంబర్స్ 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉన్నారు ఒంట్లో అని చెప్తున్నారు. అవన్నీ అబద్ధాలు, ఖచ్చితంగా ఉండరు. కానీ మేము నార్మల్గా మనం చూసినప్పుడు అదంతా అబద్ధం, నాటకాలు. ఖచ్చితంగా ఉండదు, ఇది షూర్. నాదే పిలిచిరండి, మీకే నేను చూపిస్తా. నాకు దయ్యాలు ఉన్నాయి ఖచ్చితంగా, లేదు అంటా ఉండదు. ఒకే మనిషిలో అన్నీ ఉండవు, ఛాన్సెస్ లేదు. ఒక మనిషి లోపల ఒక్కరు ఇద్దరు కూడా ఉంటారు, ఒక్కరే ఉండేకి సాధ్యం, ఖచ్చితంగా ఒకరే ఉండేకి సాధ్యం. తన పనులు తను చేయించుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి మీద వస్తాయి తన కామ కోరికలను తీర్చుకుంటుంది ఫస్ట్. అది అయిన తర్వాత తన ఒక ఏం పని కావాల్సిన ఆ పని చేయించుకుంటుంది. తను వెళ్ళేటప్పుడు కూడా అంతే, అది విడిచి వెళ్ళినప్పుడు కూడా అంతే. తను నార్మల్ బెడ్ రేట్ అయిపోతుంది, తన శక్తి ఉండదు, బెడ్ రేట్ అయిపోతుంది. సో దాని తంత్ర పూజల నుంచి అవుట్లు తీస్తారు, చేస్తారు, ఉంటాయి. ఎక్కువ ఇది అమ్మాయిల మీద, ఖచ్చితంగా ఇది అమ్మాయిల మీద ఎక్కువ వస్తాయి. ఎందుకు అంటే ఇది అట్రాక్ట్ చేస్తుంది. అబ్బాయిలు ఋతుస్థానం అయ్యే టైంలో కానీ, లేకుంటే అబ్బాయి ఎలా అంటే మీకు తెలిసిండే విషయాలే, అబ్బాయి తన ఆకాంక్షలను తీర్చుకోవాలని చెప్పేసి చాలా వస్తాయి. నేను మోర్ దెన్ 1000 పైన తీసినాను ఇప్పుడు, మోర్ దెన్ 1000 పైన. ఇప్పుడు ఇంకా కాదు, నా 12 years ఏజ్ నుంచి తీస్తాను. దాంట్లో ఎవరు నాటకాలు ఆడతారు, ఎవరు నిజంగానే ఉన్నాయా, వీళ్ళు నాటకాలు ఎందుకోసం నాటకాలు ఆడుతున్నారు. సో ఒక ఉమెన్ ఉండిందన్నమాట కోలార్లో, కర్ణాటక కోలార్లో ఒక ఉమెన్ ఉంది, ప్రెగ్నెంట్ లేడీ. డెలివరీ అయ్యి మ్యాక్సిమం ఒక వారం అయింది. ఒక వారం అయిన డెలివరీ లేడీకి పరిగెత్తగవుతుందా? ఇస్ సిజరింగ్, ఖచ్చితంగా అవ్వదు. పరిగెత్తగవుతుందా? ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేస్తుందా? చెయ్యదు. తను ఇక్కడ అది చేస్తే అక్కడ పోయి పెట్టుకుంటుంది. నా లాంటి వానికి 2 సార్లు తీయాల్సి వచ్చింది అమ్మాయికి. నేనే ఒకసారి ఫెయిల్ అయిపో, నా పట్టు ఇంతే, ఎందుకు ఫెయిల్ అయిపోయా, మళ్ళీ చూద్దాం చూసి మళ్ళీ ఈ రోజుకి తీసి 8 months అవుతుంది. ఇజ్ నార్మల్, అవి నమ్మచ్చు. తను ఒంట్లో వెళ్ళిపోయిన తర్వాత అవి తను లేచేదాన్ని కూడా కాదు, ఒక అజ్జి ఇలా పెట్టుకోవడం అక్కడ కాదు దానికి. నేనే షాక్ అయిపోయి, ఏదిరా ఇంట్లో కూడా ఇంత హైట్ ఎగిరింది, ఇప్పుడు 5 నిమిషాలు కూడా జరుగుతుండదు. నా చేత చంద్రన్న అని చెప్పేసి మా శిష్యులు వాళ్ళు వచ్చారు, వాళ్ళే షాక్ అయ్యారు ఇలా కూడా ఉంటుందా అని. సో ఇలా రియాలిటీ అట్లుంటుంది.
వాళ్ళు ఇప్పుడు ఎవరే కానీ ఎనీ వన్ పర్సన్స్ వారంలో ఒక సిజరింగ్ అమ్మాయి అలా ఎగురుతుందా? అసలు. ఛాన్సే లేదు. ఇంకొకటి నేను నా క్లోజ్ సర్కిల్స్లో చూడడం కానీ వేరే అవుట్ ఆఫ్ పర్సన్స్ చూడడం కానీ చూశాను. ఎక్కువ మందికి ఎక్కువ క్వశ్చన్స్ ఎందుకు వచ్చావు ఏంటి అని అడిగినప్పుడు నాకు అది నాన్ వెజ్ కావాలి, నాకు అదే నేను చెప్పాను. బట్టలు కావాలి. చెప్పాను. ఎందుకంటే తన ఆశ ఏముందో తీర్చుకునేకి వస్తుంది. బట్ నార్మల్గా ఒక ఉమెన్ మీద, ఒక మ్యాన్ మీద, ఒక పిల్లోడు ఒక అమ్మాయి మీద వచ్చిందంటే ఫుడ్, నాన్ వెజ్ ఇవన్నీ ఏంది అడగదు. హ్మ్. అర్థమవుతుందా? ఇది ఏంది అడగదు. గాట్ ఇట్. అర్థమైనా? ఇవన్నీ నాటకాలు. ముందు అడిగేది హా, డ్రింక్స్ అడగడము, అవును, సిగరెట్ అవును, అడగడము, అవును. కానీ ఒక అమ్మాయి సంథింగ్ అడగడం అది సిగరెట్ అడగడము. సో ఇవన్నీ నథింగ్. ఇవన్నీ నేను నమ్మను. ఇది నేను నేను చూశాను నమ్మను. అన్నమాట. నేను నమ్మను. నా ఇష్టం నేను నమ్మను. మాకు డౌట్స్ See, ఉన్నది ఇక్కడ ఏమైతుందంటే ఆ క్షణానికి తనకి ఏం కావాలో అది అడుగుతుంది అంతే. హ్మ్. సో ఫుడ్ కావచ్చు, లేదంటే తనకి కోరిక కావచ్చు, అడగచ్చు. బట్ ఆ రీజన్ వల్ల తను ఇడిచిపోతుంది అనేది అబద్ధం. ఈ దెయ్యాలు భూతాలు అనేది ఒక్కటైతే ఈ జిన్ అనేది ఏంటి? ఇది జిన్ అనేది ఒక ముస్లింలో ఒక బాబా అనమాట. తన ఒక తంత్ర పండితుడు. ఆయన ముస్లిం క్యాస్ట్లో ఒక తంత్ర పండితుడు, ఒక బాబా. జిన్ అనేది తన చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఈ సర్కిల్లో ఈ మన 2026, 25 ఈ మన కలియుగంలో ఈ జిన్ అనేది చాలా ప్రయోగించాలి. చాలా ఉన్నాయి. చాలా మంది చాలా చెప్పిస్తారు. ఈజీ మెథడ్లో ఎలా అట్రాక్ట్ అవుతాయి? ఈజీ మెథడ్లో ఇది జిన్ అనేకంతది ఎవరికి కానీ ఊరికి రాదు. ఎవరైనా ఎడిచిపెడితే మాత్రం వస్తుంది. ఎవరైనా ఎడిచిపెడితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇది నా ఒక ఫ్యామిలీ మెంబర్ అంటే మా లాంగ్ రిలేటివ్ ఒకరికి జిన్ అనేది ఉంది అని చెప్పేసి అదే ఎడిచిపెట్టింటారు. యూస్ టు ఫీల్ ఒకే అమ్మాయి ఉన్నా కూడా తనకి ఎక్కువ ఎవరో ఉన్నారు నా సరౌండింగ్స్ లో. ఇవన్నీ ఏమవుతుందంటే జిన్ అనేది ఇసిపెట్టేది ఏమవుతుందంటే అదొక పాము మాదిరి ఉంటుంది. పాము మాదిరి కనపడుతుంది. చుట్టూ మనకి ఎవరో మనకి నీడలా కనపడుతూ ఉంటారు. పైన చూస్తే నీడలా కనపడుతూ ఉంటారు, కింద చూస్తే నీడలా కనపడతారు. ఎవరో ఉన్నారు, నన్ను ఏమో చేస్తున్నారు ఇది అనిపిస్తుంది. జిన్ అనేది ఆటోమేటిక్గా రాదు. ఇది ఒక ముస్లిం తంత్ర పండితుడు కానీ జిన్ అనేది ప్రయోగం చేసినప్పుడు కానీ ఇది మాత్రం కనపడుతుంది. ఈజ్ మోస్ట్ డేంజరస్ తంత్రం అది. ఓకే, దీన్ని బయటకు తీయడం ఎలా? దీని నుంచి బయటికి రావడం ఎలా? జిన్ ప్రయోగమే, అది జిన్ ప్రయోగమే. అంటే వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ముస్లిం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మా వల్ల కాదు, బికాస్ దాని శక్తిని మనం తట్టుకోలేము. సో కొన్ని ఇవి చేయాలి అవి చేయాలి అని ఏదో చెప్పారు. కానీ అది తీయడానికి మదనపల్లి మీకు ఐడియా ఉంటుంది. మదనపల్లిలో నా శిష్యుడు కుమార్ అని ఉంటాడు. వాడి మీద తెలియదు, వాన గురువు అనేది నార్మల్గా తెలుసుకోవచ్చు. నా ఒంట్లో ఎవరుండో చెప్పండి. ఆల్రెడీ జిన్ అటాక్ ఆయనే ఆకర్షణ చేసుకున్నాడు. తెప్పించి వాయిన నోట్లోనే వాయిన పేరు ఇప్పటివరకు ఎవరికి చెప్పిండ. ఇడీ వాయిన 10 జనాలకి చేస్తుంటాడు, ప్రయాలు చేస్తుంటాడు. ఇప్పటి వరకు వాయిన ఎవరికి చెప్పలే. నేను చెప్పించిన, నువ్వు ఇదే నీ ఒంట్లో ఉండని చెప్పించిన. అర్థమన్నా? మళ్ళీ మేము వీడియో రికార్డ్ చేస్తే ఇస్ ఆర్ నాట్ వీడియో లేదు, వీడియో రికార్డ్ కావట్లేదు. అంత డేంజర్ వస్తుంది. జిన్ ప్రయోగం నువ్వు చేయాలా అంటే నువ్వు సర్వసామాన్య వ్యక్తి కాకూడదు, దయా దాక్షిణ్యం ఉండకూడదు. రక్తం కళ్ళు చూస్తూ ఉండాలి. సో నీ బాడీ ఏమవుతుందంటే ఈ చెయ్యి ఇలా షేక్ అయిపోతుంది, పడిపోతుంది ఇలా. మీరు చెప్తుంటే నాకే వైబ్రేషన్. ఖచ్చితంగా జిన్ ప్రయోగం అనేది చాలా డేంజరస్. అది ముస్లిం సోదరులకి వాళ్ళకి ఈజీ అవుతుంది, మనకి చాలా కష్టం. బట్ కానీ మా గురువుగారి దయ వల్ల, ఆ దేవి దయ వల్ల నాకు ఒక్క 3 జిన్నులు మాత్రం నాకు తెలుసు. ఈ నెగటివ్ థాట్స్ వల్ల కూడా రావచ్చా?
ఖచ్చితంగా వస్తాయి. ఈ జనరేషన్‌లో మనం ఉన్న ఖచ్చితంగా. జనరేషన్‌లో ఇప్పుడు ఒకటి ఉంటుంది, త్రికాల జ్ఞానం ఉంటుంది. ఒక మనిషిని నువ్వు నార్మల్‌గా నీ కంట్రోల్ తీసుకునేయచ్చు. నువ్వు అన్‌కంట్రోలబుల్ కూడా చేయొచ్చు వాడికి. ఆ వ్యక్తి మెంటోడ్ అయిపోవాలా? షూర్ డోర్ అయిపోతాడు. హ్మ్. ఆ వ్యక్తి సూసైడ్ చేసుకొని తనంతట తానే సూసైడ్ చేసుకొని పోవాలా? అయిపోతాడు. ఓకే గురుగారు. ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే నాకైతే ధైర్యం సరిపోవట్లేదు. సో, ఇన్ కేస్ దెయ్యాల్ని పోగొట్టాలంటే లేదా ఇన్ కేస్ ఏదైనా వేరే వేరే ప్రాబ్లమ్స్ స్పిరిచువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాను. హీ ఈస్ ద వెరీ రైట్ పర్సన్. ఇక్కడ కూర్చొని నేనే యాంకరింగ్ చేయలేకపోతున్నాను. సో, అలా అని ఏమీ లేదు. నాకు ఛాలెంజ్ చేసేవాళ్ళు చాలా ఇష్టం. నాకు ఇది కాదు అంటే చేసి చూపించడం నాకు చాలా ఈజీ. నాకు కావాల్సింది అట్లా వాళ్ళే. నా ముందుకు వచ్చి ఛాలెంజ్ చేసేవాడే నాకు కావాల్సింది. ఏదో వస్తాడు ఇంటర్వ్యూ ఇస్తాడు కాదు. ఇంటర్వ్యూ ఇస్తాడు ఏంటి చెప్పండి? అలాంటి వాళ్ళు ఎక్కడైనా చిక్కుతారని నేను కాసుకోండి. రావాలి నా దగ్గరికి, అడగాలి. దీనికోసం నేను ఉండేది. దీనికోసం అది పుట్టించిందేమో నాకు తెలియదు. మీరు అడిగారు కదా, మీరు ఎందుకు దీన్ని చూస్ చేశారు అని. అవును. మేబీ దానికే పుట్టించుండొచ్చేమో. రమ్మని చెప్పండి, చూసుకుంటాను. నాకైతే మీ ముందు కూర్చొని ఇన్ని క్వశ్చన్స్ స్పిరిచువల్ గురించి, ఈవిల్ గురించి మాట్లాడే ధైర్యం లేదు. సో, నాకు ఇక్కడ కూర్చొని నాకే కాళ్ళంతా షేక్ అవుతుంది. కంట్రోల్ చేసుకొని కూర్చుంటున్నాను. ఏమి కాదు. సో మీరు బట్ యు ఆర్ ద రైట్ పర్సన్ అలా ఎదురించి మాట్లాడి డైరింగ్గా ఆన్సర్ ఇవ్వాలి సో అంటే. ఇక్కడ ఏమి అంటే నాకు తెలిసింది ఒకటి, నా విద్య గురించి పరీక్ష చేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి 24/7 నా ఆఫీస్ పక్కకు తీసుకుంటుంది. రావచ్చు, టెస్ట్ చేయొచ్చు, నేను చూపిస్తా. నీ తడుచుకున్న ధైర్యము ఎలాంటే ఆంధ్రాలో కొన్ని ఇష్యూస్ తెలుస్తున్నాయి. ఏమి అంటే నేను మీడియాలో చూసిన ప్రకారం దేవుడు వాళ్ళ మీద వచ్చేది అబద్ధాలు. ఆ మీడియా పర్సన్ ఎవరో నాకు తెలియదు. ఈజ్ వెరీ గుడ్ పర్సన్, కరెక్ట్గా చేస్తున్నారు. కొన్ని విద్యలు లేరు అని చెప్పేసి నువ్వు విద్యల గురించి రావద్దు. నేను ఆ పర్సన్ గొప్పగా చెప్తున్నాను. నువ్వు విద్యల గురించి వచ్చే ఆవశ్యకత లేదు. విద్య భాగ్య వచ్చినావంటే నేను రావాల్సి వస్తుంది. నేను ఇంకా ఆంధ్రాకి అడుగు పెట్టినానా నేను వాళ్ళనే ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటా. అర్థమైనా? సో నాకేమి అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఒకటే, మీరు జనాల్ని మోసగాలంటారో నాకు సంబంధం లేదు. విద్య ఎవరి దగ్గర ఉందో ఆడే దగ్గర పోద్దండి. వెరీ ఖచ్చితంగా వాళ్ళకి ఒక స్వీట్గా ఏమన్నా చెప్పుకోవచ్చు నేను. సో చూశారు కదా, ఈ ఇంటర్వ్యూ తీసుకునే దానికి నాకు ఇంత భయం వేస్తుంది. ఆయన మాట్లాడుతున్న మాటలకే అంత భయం వేస్తుందంటే ఆయన చూపించే పవర్, ఆయన దగ్గర ఉన్న పవర్కి హ్యాట్స్ ఆఫ్. సో చూశారు కదా, గురుగారిని కన్సల్టేషన్ చేయాలనుకుంటే గురుగారు ఆఫీస్ ఉన్నది జయనగర్ 4th బ్లాక్, శ్రీ బలమురి గణపతి కాళికాదేవి జ్యోతిష్యాలయం వాళ్ళ ఆఫీస్ ఉంది. కింద నంబర్ ఉంటుంది. డూ ప్లీజ్ కాంటాక్ట్. నమస్తే.